అందరికీ నమస్కారం. మనం వికలాంగుల సంఘాలం వివిధ రకాలుగా సంఘాలుగా ఉన్నాం, కానీ మన హక్కులు మన సమస్యలు అట్లే పడున్నాయి. అందుకే అన్ని సంఘాలు కలిసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు కోసం మనం సంఘాలమంతా ఏకమై అందరం ఒక్కటై 25వ తారీఖు మార్చి 25వ తారీఖు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని ప్రతి రాష్ట్ర మండల జిల్లా స్థాయి అన్ని సంఘాల నాయకులను కోరుతున్నాం. ఒక్కసారి ఒక్కటైదాం, వికలాంగులమంతా పెద్ద ఎత్తున మన సమస్యల కోసం మనం పోరాడదాం. థ్యాంక్ యూ. కొంచెం స్పేస్ ఉంచి కట్ చేయి. ఓకే. జై వికలాంగ్. జై వికలాంగ్. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అందరూ దివ్యాంగులు అందరూ కూడా ఆలోచించాలి. మనల్ని పెన్షన్ పెంచక, ఉద్యోగం లేక, ఇల్లు లేక ఇన్ని కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటే మనం దిగదారిన స్థితిలో ఈ ప్రభుత్వం చూస్తుంది. దీన్ని అరికట్టడానికి, దీన్ని వ్యతిరేకించడానికి, దీన్ని మనం ఎదిరించడానికి ఒకటవుదాం. అన్ని సంఘాలతో ఈ నెల 25 ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి వికలాంగుల దీక్షని విజయవంతం చేద్దాం. మన శక్తి ఏందో, మన సామర్థ్యం ఏందో రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా మన ప్రదర్శన ఉండాలి. అందుకోసం ఏ ఒక్క వికలాంగుడు, ఏ ఒక్క దివ్యాంగుడు నాది కాదు అనకుండా, నాది, నా ధర్నా నా కోసం జరుగుతుంది, నా భవిష్యత్తులో, నా జీవితంలో వెలుగు నింపడానికి అన్ని సంఘాలు ఒక దగ్గరై ఈరోజు 25వ తారీఖు ఇందిరా పార్కులో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి దివ్యాంగుడికి, ప్రతి సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాలో కులాలు లేవు, మతాలు లేవు, కానీ ప్రాంతాలు లేవు. మేమంతా ఒక్కటే. మాకు కావాలి పెన్షన్ పెరగాలి, ఇల్లు కావాలి, రాజకీయ రిజర్వేషన్లు కావాలి. అంతో పాటు ఇంకా మిగతా డిమాండ్లు సాధన కోసం ఐక్యంగా పోరాడదాం. అందరం కలిసి కట్టుగా 25వ తారీఖును విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కోరుతున్నా. కట్ చేసిన